నమస్తే. రాష్ట్రంలో మావోయిస్టుల పార్టీకి సంబంధించి ఇటు కంప్లీట్‌గా ఓవరాల్ ఇండియా మొత్తం కూడా ఒక్కసారి మావోయిస్టుల విషయానికొస్తే, సో రీసెంట్‌గా హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ఈ మావోయిస్టులంతా కూడా చల్లబడిపోయారు. వాళ్ళ ఫ్లో ఉన్నది క్లోజ్ అయిపోతుంది అని చెప్పి చాలా వరకు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సో మాకు ఫిబ్రవరి 1 వరకు టైం ఇవ్వండి. అందరం లొంగిపోతాం. గన్ డౌన్ చేసేసినాం ఆల్రెడీ. మేము ఎలాంటివి చేయమని చెప్పేసి వాళ్ళు లెటర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. కానీ బండి సంజయ్ రీసెంట్‌గా కామెంట్ చేసిన పరిస్థితి. అండ్ అలాగే ఎవరైనా సరే మావోయిస్టులు లొంగిపోవాల్సిందే కంపల్సరీ లేకపోతే చనిపోతారు అని చెప్పి చాలా సందర్భాల్లో బండి సంజయ్ కావచ్చు, ఇట్లా కేంద్ర పథకాలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. కొంతమంది మావోయిస్ట్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. సో మాట్లాడుతున్న ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు సో రాము యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో ఫస్ట్‌గా హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. సో మొన్నది బూటకపు ఎన్‌కౌంటర్ కావాలని బీజేపీ పగడ్బందీగా ప్లాన్ చేసి, కేంద్ర బలగాలని ప్లాన్ చేసి చంపేసినాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. లెఫ్ట్ సంఘాల నాయకులు వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అంటే ఎవరైతే ఈరోజు కమ్యూనిస్టు పేరుతో, హ్మ్. కమ్యూనిస్టు ముసుగులో కమ్యూనిస్టు భావజాలాన్ని హ్మ్. సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో, హ్మ్. వాళ్ళు ఏ రోజు కూడా అడవిలో గానీ, లేకపోతే భోజన వ్యవస్థ లేకుండా, హ్మ్. లేకపోతే బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు బతికినోళ్ళు గాదు. హ్మ్. ఆ కమ్యూనిజం ముసుగులో అర్బన్ బేస్డ్‌గా, హ్మ్. కమిషన్ బేస్డ్‌గా వాళ్ళు అన్ని రకాలుగా లబ్ధి పొంది 3 పూటలు భోజనం చేస్తూ ఏసీ రూమ్‌లలో ఉంటూ హ్మ్. మంత్రులతోటి పైరవాలు చేసుకుంటూ, లేకపోతే కబ్జాలు చేసుకుంటూ, లేకపోతే ఇంటలెక్చువల్ అని ఒక ఆర్టికల్స్ రాస్తూ, హ్మ్. సమాజాన్ని, చరిత్రని, ఒరిజినల్ చరిత్రనంతా తప్పుదోవ పట్టిస్తూ, హ్మ్. ఇంటలెక్చువల్ పేరు మీద కొనసాగే వాళ్ళే ఈరోజు మీడియాలో హ్మ్. మాట్లాడుతుంటే మనందరం చూస్తాం. హ్మ్. వాళ్ళకి ఈ మావోయిస్టులకు సంబంధం లేదు. హ్మ్. అండ్ మావోయిస్టులకు ఏదో ప్రోత్సహిస్తున్నట్టు చెప్తూ, హ్మ్. ఎవరైతే ఈరోజు ప్రోత్సహిస్తారో వాళ్ళ పిల్లలు ఒక్కరన్నా మావోయిస్టులలో ఉన్నారా? లేదా అడవులలో ఉన్నారా? హ్మ్. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా అడవులలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించరా? హ్మ్. ఈ ఈ ఈ ఈ బేకార్గాళ్ళు ఎవడైతే ఉన్నారో మాట్లాడేటోళ్ళు హ్మ్. ఈరోజు ఒక్కరోజు అన్న వాళ్ళు అడవులలో గడిపినారా? హ్మ్. అలాంటిది కాదు. ఈళ్ళు పోయి ఉండొచ్చు అక్కడక్కడ ఒకళ్ళిద్దరు. వారం రోజులకో, 10 రోజులకో తట్టుకోలేక బయటకొచ్చి హ్మ్. ఆ రంగేసుకొనొచ్చి ఇక్కడ అర్బన్ నక్సలైట్స్‌గా కొనసాగుతున్న వాళ్ళే అర్బన్ నక్సలైట్స్. హ్మ్. భావజాలం అదే ఉంటది. కానీ వాళ్ళ కుటుంబం బాగుండాలి. వాళ్ళ పిల్లలు మంచి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకోవాలా. వాళ్ళు ఏసీ కార్‌లలో తిరగాలి. హ్మ్. అండ్ వాళ్ళకు లావాదేవీలుండాలి. ఆర్థిక లావాదేవీలుండాలి. పెత్తందారు వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడినట్టు మాట్లాడితే పెత్తందారు వ్యవస్థలోనే బానిసల్లాగా హ్మ్. పైరవులు చేసి బతుకుతున్నారు. హ్మ్. అంటే ఎవరైతే విప్లవకారులని చెప్పుకుంటున్నారో, ఒరిజినల్‌గా విప్లవకారులు ఈ సమాజంలో ఇప్పుడు లేరు. హ్మ్. గత స్వతంత్ర పోరాటంలో కొంతమంది ఫెరోషియస్‌గా ఎవరైతే పోరాడినారో గ్రామాలలో కొంతమంది, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఏదైతే హ్మ్. నిజాం వ్యతిరేకంగా పోరాడిన సమయంలో, నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన కొంతమంది ఎవరు ఫెరోషియస్‌గా ఉంటే ఆ రోజు ఆళ్ళెళ్ళి ఈళ్ళు మా కమ్యూనిస్ట్ అని చెప్పుకున్నారు. హ్మ్. చాకల వెలయమ్మకు కమ్యూనిస్ట్‌కి సంబంధం లేదు. హ్మ్. దొడ్డి కోరయ్యకు కమ్యూనిస్ట్‌కి సంబంధం లేదు. హ్మ్. యాక్సిడెంట్‌గా జరిగిన సంఘటనలు ప్రతి ఎక్కడ ఫెరోషియస్ ఎవరు పోరాడితే వాళ్ళు మా కమ్యూనిస్ట్ అని వాళ్ళు ముద్రేసుకున్నారు. హ్మ్. అంటే ఈ హిడ్మాన్ ఎన్‌కౌంటర్ అనేది కావాలని చెప్పారు. ఒక భయంతోని చంపారు. అతను ఉంటే మాత్రం వాళ్ళ మనుగడ ఉండదు అని చెప్పేసి, అలాగే ఆదివాసీ గూడాలలో ఉన్న ఖనిజ సంపదను అడవులలో ఉన్న ఖనిజ సంపద దోచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం అదాని, అంబానీల కట్టబెట్టాలని చెప్పేసి ఈ విధంగా చేస్తుంది అని చెప్పి ప్రధానంగా వస్తున్న విమర్శ. ఏం చెప్తారు? ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన హ్మ్. మనం 2014 నుంచి ఇప్పుడు 2025 సంవత్సరం సుమారుగా 11 సంవత్సరాల పరిపాలనలో చూస్తే 75 సంవత్సరాల స్వతంత్ర భారత్‌ని ఒకవైపు, హ్మ్. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ఒకవైపు గనుక చూసినట్లయితే, ఎవరైతే సో కాల్డ్ సూడో సెక్యులరిస్టులు వాళ్ళకి కూడా తెలుసు ఈ అంశం. హ్మ్. ఎందుకంటే ఇవాళ ఆదివాసుల గ్రామాలలో వీధి లైట్లు లేని కాడ ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో వీధి లైట్లు. హ్మ్. ఇవాళ రహదారులు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అది మనం చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. రోజు మనం దానిపైన ప్రయాణం చేస్తాం. హ్మ్. ఇలా చిన్న చిన్న గ్రామాలలో కూడా రోడ్లున్నాయి. హ్మ్. చిన్న చిన్న గ్రామాల్లో వీధి లైట్లున్నాయి. చిన్న చిన్న గ్రామాలలో బస్తీ దవాఖానలున్నాయి. హ్మ్. చిన్న చిన్న గ్రామాలలో అంగన్వాడీ పాఠశాలలున్నాయి. హ్మ్. ఇది కదా అభివృద్ధి అంటే. హ్మ్. అంత్యోదయ సిద్ధాంతం కోసం ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. హ్మ్. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏందండి? హ్మ్. అందులో ఎన్ని సిద్ధాంతాలున్నాయో వాళ్ళకే తెలీదు. హ్మ్. కొన్ని వందల వర్గాలున్నాయి. హ్మ్.
లెఫ్టిస్ట్, సోషలిస్ట్, సెక్యులరిస్ట్ ఉమ్, ఈ అన్ని ఒకటే పేరు మీద ఉంటాయి. ఉమ్, కాకపోతే ఏ 10 మందికి ఏ ఇద్దరికి ఒకటి సఖ్యత ఉండదు. ఉమ్, న్యూ డెమోక్రసీకి సిపిఎం పడదు, సిపిఐకి సిపిఎం పడదు, ఉమ్, మావోయిస్ట్ పార్టీలకు. ఉమ్, ఈ రోజు సెక్యులరిస్టు ముసుగులో ఉన్న ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో, కమ్యూనిజం అంటే మీనింగ్ వాళ్ళకి తెలుసో తెలియదో, ఉమ్, కమ్యూనిజం అని చెప్పుకునే వాళ్ళు కమ్యూనిస్టులు అని చెప్పుకుంటారు కదా, వాళ్ళే కలిసి ఉంటారు. ఉమ్, ఎలక్షన్ రాగానే మేము 119 స్థానాల్లో పోటీ చేస్తా అంటాం. ఉమ్, 10 స్థానాలకు అవకాశం అడుగుతారు. చివరికి ఒక్క స్థానం ఇస్తే పోయి కాళ్ళక్కడ బాంచడానికి. ఉమ్, అంటే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందే ఉమ్, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా, అవును. రెడ్లకు వ్యతిరేకంగా పుట్టినారు, లేదా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టిందని కమ్యూనిస్ట్ భావజాలం చెప్తారు. ఉమ్, మరి ఇవాళ వాళ్ళ చరిత్ర మొత్తం చూస్తే కమ్యూనిస్ట్ అంటే కమ్మోళ్ళు, ఉమ్, రెడ్లు. ఉమ్, అంటే దాంట్లో కూడా లీడర్లు ఈ ఉన్నత వర్గాలే ఉన్నారు. అవును. అలా ఎవరు చనిపోయారంటే బీసీ. ఆదివాసులు, బీసీలు, ఎస్సీ ఎస్టీలే ఉమ్, నక్సలిజం పేరు మీద కాల్చబడినారు. ఉమ్, అంటే దాంట్లో ఎవడు ఫెరోషియస్ గా, ఉమ్, అంటే వాళ్ళ దాంట్లో కూడా తప్పులు జరుగుతాయి కదా, ఇదేంది మనం ఎందుకు ఇట్లా ఎందుకు చేయకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎందుకు పోరాడదని ఓన్ కన్నా ఆలోచన వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ గా వాడిని వీళ్ళే ఉమ్, లీడర్ ప్రకటిస్తారు, ఉమ్, లొంగిపోమ్మంటారు, కాల్చి చంపుతారు. చరిత్ర ఇదే కదా. ఉమ్. ఎవడు ఫెరోషియస్ గా తెలియగల ఉంటారో వాడు ఎన్కౌంటర్ అయి ఉంటాడు. అంటే కమ్యూనిజం లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా ఒక కులాంతర కులం ఉంది. ఖచ్చితంగా అంటే ఉంటుంది. అందులో ఖచ్చితంగా. కూడా బహుజనులే ఇబ్బంది పడుతున్నారు, ఆదివాసులు ఇబ్బంది పడుతున్నారు అంటారు. అక్షరాల సత్యము. ఉమ్. చరిత్ర పుట్టలోకి వెళ్ళితే ఉమ్, ఎవరైతే ఈ రోజు కాల్చబడిన నక్సలైట్ పేరిట ముసుగులో ఉమ్, ఇవాళ వాళ్ళ కుటుంబాల దగ్గర పోయి చూస్తే కనీసము పిల్లల్ని కూడా చూసుకోకుండా అవును. సంవత్సరాల తరబడి అడవుల్లో ఉన్నారు. తల్లి గోస వాళ్ళకేం తెలుస్తుంది? ఉమ్, పిల్లల్ని పెంచింది ఉమ్, తల్లి చూసుకోవడం కోసం. మనం మొన్న ఎన్కౌంటర్స్ అయితే ఉమ్, ఇప్పుడు నక్సల్స్ ఏం జరిగింది, వాళ్ళ ఉద్యమం ఏం జరిగింది ఒక భాగం అయితే, ఉమ్, ఈ రోజు పోలీసులను కాల్చి చంపమని ఎవరు ఇచ్చింది అధికారం? ఉమ్, ఓకే, మీరు వీళ్ళని కాల్చినందుకు బాధపడుతున్నారు, ఉమ్, మరి వీళ్ళు అప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు అంటే ప్రజారక్షణ ఉండేది, వాళ్ళని ఎందుకు కాలుస్తున్నారు? ఉమ్, వ్యవస్థ మీద మీ పోరాటమా, వ్యక్తి మీద మీ పోరాటమా? ఉమ్, పోలీస్ కుటుంబాలకు కూడా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని కాల్చాల్సిన అవసరం. వాళ్ళు చదువుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరీక్ష రాసి అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి వాళ్ళు ఒక పోలీసుని విధుల్లోకి వచ్చారు. ఉమ్, మీరు ఏమి ఎగ్జామ్ పాస్ అయ్యారు? మీ క్వాలిఫికేషన్ ఏంది? ఉమ్, మీ క్యాడర్కి ఉండే ఎలిజిబిలిటీ ఏంది? అది ఇప్పుడు ఉమ్, మా స్వయంగా చెప్పాలంటే మా తండ్రి కూడా ఒక కమ్యూనిస్ట్. ఉమ్, మేము ఏం కోల్పోయినా మా కుటుంబం మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఉమ్. అంటే కమ్యూనిస్ట్ అడవిలోకి వెళ్ళిన పరిస్థితి. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మా నాన్న అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఉమ్, ఫాదరు అజ్ఞాతవాసంలో ఉంటే ఆ కుటుంబానికి ఎంత ఆర్థిక లోటు ఉంటుంది, పిల్లలకు చదువుకునే సమయంలో తండ్రి ఉమ్, తోడు లేకపోతే కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో ఉమ్, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఉమ్, ఇవాళ హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో ఉన్నోడికి ఉమ్, వాళ్ళ కుటుంబం యొక్క బాధ తెలియదు. ఉమ్, ప్రాక్టికల్ గా మాట్లాడేటప్పుడు ఈ రోజు కాల్చబడిన కుటుంబాలకు వెళ్ళి మీరు మీడియా మైక్ పెడితే వాళ్ళ బాధ ఉందో మీకు అర్థమవుతుంది. కనీసం వాళ్ళ కమ్యూనిజం అంటే ఏందో తెలియదండి. ఉమ్, స్టార్టింగ్ ప్రారంభ దశలోనే వాడు ఎవడు ఫెరోషియస్ గా ఉంటే, ఎవడు అగ్రెసివ్ ఉంటే వాళ్ళని తీసుకుపోతారని కమ్యూనిస్టులను ముసుకేయడము, లేకపోతే మన సిద్ధాంతం కోసం చచ్చిపోయిన దేనికి ఇస్తుంది? ఈ రోజు పాకిస్తాన్ మన మీద దాడి చేస్తుంది, మీరు పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నా? ఉమ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళ మీద తిరుగు దాడి చేస్తున్నా? ఉమ్. లేకపోతే బంగ్లాదేశ్ అక్రమంగా భారతదేశంలో చొరబడుతున్నారు, వాళ్ళ మీద తిరుగు దాడి చేస్తున్నా? అంటే రాష్ట్రంలో ఉన్న ఆ ఊర్లో ఆ ప్రాంతాల్లో ఉన్న అణచివేతకు వ్యతిరేకంగా దాడి చేస్తున్నాం. సో దానికి అంతా చూసుకునే హానిమైంది. కానీ మన రాష్ట్రంలో, మన ప్రజల్లో, మన అడవిలలో హక్కుల కోసం కొట్లాడేదే కమ్యూనిస్టులు అంటారు కదా. అంటే హక్కుల కోసం పోరాడుతున్నారు. ఓకే, హక్కుల కోసం పోరాడినప్పుడు మీరు మాత్రం మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. ఉమ్, ఇప్పుడు అడవిలో ఉన్నోడు అన్నం తింటుండా, లేకపోతే మురికి నీళ్లు తాగుతుర్రా, లేకపోతే చాలా మంది రోగాలు వచ్చి చనిపోయిన కుటుంబాలు బయటికి తీసుకురారు వాళ్ళు. ఉమ్, ఇది కాదా ఎక్స్ప్లాయిటేషన్? ఉమ్, ఎక్స్ప్లాయిటేషన్ అన్ని చోట్ల ఉంది, ఉమ్, ముఖ్యంగా కమ్యూనిస్టుల దగ్గర ఎక్కువ ఉంటది. ఉమ్, వాళ్ళు చెప్పేది చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటది. ఉమ్, ప్రాక్టికల్ ఏ కమ్యూనిస్ట్ అడగండి, ఉమ్, అది మావోయిస్టా, లేకపోతే సిపిఎంఆ, సిపిఐ, న్యూ డెమోక్రసీయా, ప్రజా ప్రతిఘటన ఏదైనా కావచ్చు, ఉమ్, దాంట్లో వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి అక్షరాల ఉమ్, వ్యత్యాసం ఉంటది. ఉమ్, కానీ వాళ్ళ సిద్ధాంతానికి వాళ్ళు చేసేదానికి ఏమాత్రం సంబంధం ఉంటుంది. ఉమ్, ఇవాళ చాలా మంది హైదరాబాద్ లో ఉండేటి వాళ్ళు, ఉమ్, ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉండే కమ్యూనిస్టులకు హైదరాబాద్ ఉన్న కమ్యూనిస్టులకు సంబంధం లేదు. ఉమ్, ఇవాళ ఆ కుటుంబాలు కోల్పోతే వాళ్ళని ఎవడాదుకుంటున్నాడు? ఉమ్, అది ఆన్సర్ ఉండదు వీళ్ళ దగ్గర. ఇప్పుడు పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, సంతోషం. ఉమ్. పెత్తందారి వ్యవస్థకు మీరు ఒక్కరే పోరాడుతురా,
మీ వ్యవస్థ పోరాడుతుందా, లేకపోతే మీ పెత్తానం కోసం దీని సిద్ధాంతాన్ని కాళ్ళకాడ కుదబెడతారో ఒకసారి ఆలోచించారు. అందుకే ఇవాళ కమ్యూనిస్టులు మావోయిస్టులు కూడా ఆలోచనకు వచ్చారు. అరే మనమేమో అడవుల్లో కొట్లాడుతున్నాము, మన కుటుంబాన్ని త్యాగం చేస్తున్నాం, మన పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తున్నాము, వాళ్ళు చదువుకుంటారో చదువుకోవట్లేదో వాళ్ళు కూలీలుగా మారిపోతా ఉన్నారు. వాళ్ళు నక్సల్లో చేరడానికి కారణం ఏంటంటే ఇలాంటి మాటలు చెప్పి మన తరతరాలు మనము అధికారంలోకి రావట్లేదు, మనకు అధికారం చాలా దూరంగా ఉంది, లేకపోతే మనకు అవకాశాలు దూరంగా ఉన్నాయని రెచ్చగొట్టి తీసుకుపోతున్నారు. ఇవాళ పీజీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా నక్సల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ పోయినందుకు తేరుకున్నారు. వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోరాడదామంటే సాంబశివుడు ఏమైంది? సాంబశివుడు ప్రజా చైతన్యం చేసే క్రమంలో ఓకే నక్సలిజం ఒక రాంగ్ అని ప్రజా చైతన్యం చేస్తా అంటే ఎవరు మట్టగడిపి సాంబశివుడు? బెల్లి లలిత అని ఎవరు మట్టగడిపారు? నల్గొండ జిల్లా కేంద్రంగా. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి అంటే ఎవరైతే ప్రజలను చైతన్యం చేసినారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు కొన్ని రోజులు అక్కడ ఉండే కదా, అక్కడ ఉన్న అవకతవకలు జరిగి ఇదే బెల్లి లలిత ఇదే సాంబశివుడు ఏం చెప్పినారు? అక్కడ కూడా అగ్రవర్ణాలే డామినేషన్ ఉందని చెప్పినందుకే కదా ఇదే అగ్రవర్ణాలు సోకాళ్ళు ఇలా ఇంటెలెక్చువల్స్ పేరు మీద ఉన్న వాళ్ళు అక్కడ అప్పుడు నోరెక్కడ పోయింది మీరు. అంటే కుటుంబాల త్యాగం ఊరికే పోతుంది. ఇప్పుడు వీళ్ళది ఏం వాదం? జాతీయవాదమా? జాతి రక్షణలో ఉన్నదా? జాతి సంపాదనలో ఏం సంపాదన చేస్తారు? 1000 కోట్ల రూపాయలు కమ్యూనిస్టు ఇలా నారాయణ రాఘవుల అకౌంట్ లో చూద్దాం పదండి, వాళ్ళ పిల్లల చదువు చూద్దామని, వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం చూస్తే ఎక్కడ చూసినా పెత్తందారి వ్యవస్థ, కార్పొరేట్ విద్యా వ్యవస్థ, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు ఈరోజు? వాళ్ళ పిల్లలేమో మంత్రులు కావాలి. ఇలా ఇప్పుడు చాలా మంది కమ్యూనిస్టుల వాళ్ళ పిల్లలు చూస్తే ఇలా ప్రజా జీవితంలో వాళ్ళందరూ ఉన్నారు. కానీ నీ పాటకు, నీ బాటకు, నీ వ్యాసకు ఆకర్షితులై పనిచేసిన వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు, పిల్లల కుటుంబాలు ఎక్కడ ఉన్నారు, దాన్ని సర్వే చేద్దాం. మీకు దమ్ము ధైర్యం అంటే దాని మీద ఓపెన్ చర్చ చేయండి. అంటే మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవడానికి రెడీ ఉన్నారు. ఆల్రెడీ లెటర్లు కూడా రిలీజ్ చేస్తారు. అయినా సరే బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటే కావాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తుంది అని చెప్పేసి అంటారు. అంటే చర్చలకు ఎందుకు పిలుస్తలేదు అని చెప్పేసి అడుగుతాం. ఇప్పుడు విమర్శ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎట్లయినా చేస్తారు. ఇవాళ ఎవరైతే మేలుకున్నారు, చాలా మంది కమ్యూనిస్టు ముసుగులో ఉన్న మావోయిస్టులే కావచ్చు, మిగతా కమ్యూనిస్టులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మేలుకొని నేరుగా వాళ్ళే సంప్రదించి వాళ్ళు లొంగిపోతా ఉన్నారు. ఇక మన కూడా ప్రశ్నార్థకం 2014 నుంచి ఇప్పటి వరకు చేయనప్పుడు ఇప్పుడు ఓపెన్ గవర్నమెంట్ ఆఫర్ ఇస్తుంది. ఆఫర్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు స్వచ్ఛందంగా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఈ రాష్ట్ర డీజీపీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ లో పనిచేస్తా ఉన్నారు. వారి సర్కార్లో కమ్యూనిస్టులు కావచ్చు మావోయిస్టులు లొంగిపోతా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం లేదు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? వాళ్ళు లొంగిపోవాలనుకున్నా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాల కనసాయిగల్లో అందుబాటులో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంప్రదించి వాళ్ళు లొంగిపోతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ బెదిరించడం వల్ల మా రాష్ట్రంలో లొంగిపోతారని ఓపెన్ గా ఒక ప్రెస్ మీట్ ఇవ్వమని రేవంత్ రెడ్డి గారిని లేకపోతే డీజీపీ గారిని. ఇది కేవలము అక్రమ లేకపోతే బలవంతమైన లొంగిపాటని చెప్పమని చెప్పండి. అంటే వాళ్ళు మేల్కున్నారు. ప్రశ్నార్థకం. మన మనుగడ కొనసాగదు, మన మనుగడకు ఒక సిద్ధాంతం లేదు, దానికి భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నాక వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తున్నారు కదా. అసలు వాళ్ళు లొంగిపోతా ఉంటే వాళ్ళ చిత్రాలు చూస్తా ఉన్నాం, వీడియోలు. అసలు వీళ్ళు ఎట్లా నక్సలిజంలో పోయినారు? ఏం మాత్రం మైక్ ఇస్తే మైక్ ముందు మాట్లాడే ప్రసక్తిలో లేదు. ఏమంటే వాళ్ళు ఏదో ముసుగులో ఉన్నారని అనిపిస్తా ఉంది. ఇలా దేశం మొత్తం చూస్తా ఉన్నారు, లొంగిపోతున్న వాళ్ళని చూస్తా ఉంటే బాధేస్తా ఉంది. కాబట్టి తెలివి కల వర్గం ఎప్పుడు కూడా ఆధిపత్య పోరు కోసము కొన్ని సిద్ధాంతాలను అడ్డు పెట్టుకొని అణగారిన వర్గాలను ఎప్పుడు చెప్పు చేతుల్లో పెట్టుకొని కాలు కింద చెప్పు మాదిరిగానే చూసినాయి. కాబట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మనం పోరాడాలనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రజాక్షేత్రంలో ప్రశ్నించడమే, లేదా ఓటు హక్కు, లేకపోతే బ్యాలెట్ తోటి. ఇవాళ చూడు ఆదివాసీ తండాలలో చాలా మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, ప్రజాప్రతినిధులు అవుతున్నారు. చైతన్యంగా అండి. ఇప్పుడు మీ ఆదివాసీ తండాలలో మీరే కదా లీడర్లు, మీరే ఎన్నుకోబడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు హక్కులు సంపాదించండి. అది జరుగుతాం. అంటే ఇక్కడ కమ్యూనిస్టులు ఎక్కడ నచ్చుతలేదు అంటే ఇవాళ లంబాడి తండాలు లైట్లు వస్తున్నాయి. ఇవాళ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ చొచ్చుకుపోతుంది గ్రామాలకి. ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తున్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామాల వరకు రోడ్లు పోతా ఉన్నాయి.
వీధి లైట్లు వస్తా ఉన్నాయి, ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి. అంటే అభివృద్ధి అని పేరు చెప్పేసి ఆ గూడాలలో కావచ్చు, ఆ తాండాలలో కావచ్చు, ఆ అడవిలంతా కూడా అన్న ఖనిజ సంపద అంతా దోచుకుంటున్నారు అని చెప్పి ప్రధానంగా చెప్తా ఉన్నారు. అంటే ఖనిజ సంపద నరేంద్ర మోడీ డైరెక్ట్ ట్రక్లు వేసుకొని తీసుకుపోతుండా, లేకపోతే ఇంకో మినిస్ట్రీ ఉంటది, ఆ మినిస్ట్రీకి ఒక పాలసీ ఉంటది. పాలసీ ఇవాళ మరి వేల కిలోమీటర్ల రోడ్లు జరుగుతా ఉన్నాయి. ఉమ్. వేల కిలోమీటర్ రోడ్లకు అక్రమంగా సంపాదించిన కమ్యూనిస్ట్ పైసలతో వేస్తున్నామా రోడ్లు, లేకపోతే మావోయిస్టుల పైసలతో వేస్తున్నామా? ఉమ్. ప్రజాధనంతో వేస్తున్నాం కదా. మన అభివృద్ధి కావాలంటే కొన్ని కావాలి. అన్ని చోట్ల మనము మైండ్స్ పేరు మీద మనం అన్ని అడవులనేం ఖాళీ చేయట్లేదు. ఉమ్. సహజ వనరులను కాపాడేదంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందడుగులో ఉంటుంది. సహజ వనరులు కాపాడేదాంట్లో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల చరిత్రలో చూసినట్లయితే సహజ వనరులు చాలా కాపాడింది. ఉమ్. సహజ వనరులు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే దాన్ని వినియోగిస్తుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మిస్యూజ్ చేసే పరిస్థితులు లేదు. ఉమ్. కాబట్టి ఎవరైతే సోకాల్డ్ ఇంటలెక్చువల్ మాట్లాడారో వాళ్ళు దానిపైన విశ్లేషణ చేయాల్సిన అవసరం, అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.